అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 31 తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం నాడు ధనుసు రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనుసు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 31వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి అష్టమి, నక్షత్రం శతభిష, పూర్వభద్ర, కరణం కౌలువ, తైతుల, పక్షం కృష్ణపక్షం, యోగం విష్కుమాంబ, రోజు శుక్రవారం, జన్మరాశి కుంభరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి 9:05 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:46 నుండి 1:41 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:18 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:46 నుండి 5:30 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్ను తగ్గిస్తుంది. ఎంతో అవసరమైన రిలీఫ్ని ఇస్తుంది. ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులు నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. స్నేహితుడు సహాయపడుతూ చాలా సమర్థిస్తూ ఉంటాడు. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. ఏ విధమైన వ్యాపారము లేదా లీగల్ సంబంధ పత్రమైనా పూర్తిగా చదివి గూఢార్థాలేంటో అర్థం చేసుకునేదే సంతకం చేయకండి. మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులను బాధకు గురిచేస్తాయి. దీని కొరకు మీరు మీ సమయంను మొత్తం కేటాయిస్తారు. పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది. మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు ఈరోజు. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి వృత్తిపై నిరంతర వృద్ధి కోసం మీరు మీ కుటుంబం బలిపీఠము లేదా పూజ ఇంటిని మార్చరాదని నిర్ధారించుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.